ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పాత కొత్త కలయికతో ఒక నిర్మాణాత్మకమైన మంచి పనిని అందరూ కలిసి చేద్దాం. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, రూరల్ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఉద్ఘాటన. విజనరీ లీడర్ చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టం. ఈ నెల 27న జరగబోవు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభను విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ పిలుపు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజలకు విజ్ఞప్తి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాత కొత్త కలయికతో ఒక నిర్మాణాత్మకమైన మంచి పనిని అందరూ కలిసి చేద్దామని కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఈశ్వర్ నగర్లో సీనియర్ టీడీపీ నాయకులు కొప్పిశెట్టి అప్పలరాజు నేతృత్వంలో సుమారు 50 మంది కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబాల్లోనికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, ఇలాంటి సీనియర్ నాయకులు మన పార్టీకి రావడం ద్వారా అభివృద్ధిలో పాలుపంచుకోవడం, సంక్షేమ ఫలాలు అందరికీ అందించడంలో ఆయన కీలకం అవుతారని తెలిపారు. ఈ రోజు నుంచి ఈ 50 మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులని తెలిపారు. వారికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటామని ఆయన తెలియజేశారు. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ, టీడీపీ పార్టీలో గత 30 సంవత్సరాల నుండి ఒక కార్యకర్తగా ఎంతో పనిచేశారని, కానీ ఎన్డీఏ కూటమిలో జనసేనకి టికెట్ వెళ్లడంతో అక్కడ మాకు ఏ మర్యాద మంచి జరగడం లేదని, మమ్మను గౌరవించే నాదురే లేడని, అందుకే బయటకు రావడం జరిగిందని, కానీ కన్నబాబు లాంటి మంచి మనసున్న మనిషిని ఎక్కడా చూడలేదని, ఎంతో గౌరవంతో ఆప్యాయతతో పలకరించి దగ్గరికి చేర్చుకునే గౌరవంతో మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారని, అలాంటి వ్యక్తి దగ్గర ఇన్నాళ్లు ఎందుకు లేమని బాధపడుతున్నామని, ఇక నుంచి వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం, కన్నబాబు గెలుపు కోసం నేను నా తోటి వారందరూ కలిసి పనిచేస్తామని తెలిపారు. ముందుగా కన్నబాబుకు దుస్సాలువ వేసి పూలదండతో ఘన స్వాగతం పలికారు. ప్రేమ మందిరం చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ విలియం, విక్టరీ స్కూల్ అధినేత కె దేవబాబులు కన్నబాబుకు దుస్సాలువా కప్పి పూలదండ వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు మాకినాడి శేషకుమారి, గ్రామ కమిటీ అధ్యక్షులు గంజా సత్యబాబు, యూత్ ప్రెసిడెంట్ తర్లంపూడి నాని, సీనియర్ నాయకులు పాలికమూర్తి, మేడ్సెట్ లక్ష్మి, వరలక్ష్మి, ఇసుకపట్ల లక్ష్మీకుమారి, రాయుడు నాగేశ్వరరావు, గుబ్బల విజయ్, బంగారు రాజేష్, రామిరెడ్డి, శ్రీను, పవన్, నేతల రాంబాబు, శర్మ, ప్రకాష్, రవి, ఎం అప్పారావు, సత్యనారాయణ, కొప్పశెట్టి శివ, మేడ్శెట్టి యేసు, వాసంశెట్టి సత్యవతి, దుర్గమ్మ, లక్ష్మి, పద్మ, మేరీ, ఎన్ ప్రసాద్, అల్లవరపు సూర్యనారాయణ, కాల ప్రసాద్, పోతుల అప్పారావు, ప్రసాద్, రాజు, నామాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులుగానే చూసుకుంటా కొత్త పాత కలయికతో ఒక మంచి నిర్మాణాత్మకమైన పని చేస్తాము. అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇవాళ పార్టీలో చేస్తున్న అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం. మనందరం ఒక్కటిగా ముందుకెళ్తాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి సమస్య ఉన్నా నేనున్నాననే ఒక ధైర్యాన్ని నాతో పాటు మా నాయకులు, వేదిక మీద మా నాయకులు అందరూ కూడా ఇస్తూ ఉన్నాం. అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంతమంది ఇక్కడ జాయిన్ అయినందుకు. రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ పట్ల, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం పెరుగుతుంది. ఇంకా ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్ది ఉధృతమైన వాతావరణం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ గారు కాకినాడ ఎంపీగా గెలిచి తీరుతామని నమ్మకంతో పనిచేస్తున్నాం.
మీ అందరి రాకతో మరింత బలోపేతమయ్యాం. తప్పకుండా మంచి మెజార్టీతో ఈ స్థానాలు కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ అప్పలరాజు గారికి ఒకటే మాట ఇస్తాను. ఆయన నన్ను ఏం అడగలేదు, ఒకటే అడిగారు. నేను ప్రజలకి మంచి చేయాలని నిరంతరం తిరుగుతూ ఉంటాను. అక్కడ ఇక్కడ ఎవరైనా సమస్యలు చెప్తే ఇమ్మీడియట్గా మీకు చెప్తాను, వాటిని పరిష్కరించండి అని చెప్పారు. అంతే, ఇంకేం అడగలేదు ఆయన. నేను ఒకటే చెప్పాను, మేము కానీ మీరు కానీ మనందరం ఉన్నది కూడా రాజకీయాల్లో ఉన్నది ఏదో పవర్ కోసం లేకపోతే ఏదో వేరే వేరే పనుల కోసం కాదు, గౌరవం కోసం 10 మందికి ఉపయోగపడదాం, ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని చెప్పాను. వైఎస్ఆర్ పార్టీ జగన్ పార్టీలో చేస్తూ కన్వా గారు ద్వారా అంటే కన్వా గారు కానీ ఎంతో గౌరవంగా జబ్బే చేసి ఇలాగమ్మా మీకు ఏదైనా చేస్తారు అని ఎంతో బాగా ఎంతో అభివృద్ధిగా ఎంతో మంచి మాటలు. ఆ మాటల్లో నిజంగా ఎంత నాకు ఎంత కూల్ అయిపోయిందో. ఇప్పుడు వచ్చి నేను తెలుగుదేశం ఉన్నాను కానీ ఒక్కళ్ళు కూడా నాతో అలా మాట్లాడదు. చంపే తోసి బయట తోసి ఈడు తోసి ఆడు తోసి ఇది అది ఎన్నో బాగా కష్టాలు పడ్డాను. అలాగని పార్టీ వదలలేదు నేను. అలాగని పార్టీ వదలకుండా రెండు గంటారా చెక్కుంటే కాకి అని అలాగే ఎన్నో చుట్టూ చదవగారు అన్నారు. రాబోదనుకు నేను అన్న నన్ను చదవగారు నేను ఏం చేయను, నేను ఎలా కాచారో అన్న మాటని చెప్తాను. కానీ నిజంగా కన్నబాబు గారు వెళ్తే ఎంత గౌరవించాడంటే జబ్బే చేయట్టుకుని నిజంగా నాకు ఇలాంటి మనుషులు ఇప్పటికి వచ్చి నేను ముందే జారలేదు అనిపించింది నిజంగా నాకు. ఇలాగే చేసి నన్ను చాలా బాగా యూజ్ చేసి పాపం దేవుడు కన్నబా గారి దగ్గరికి వచ్చాను. అతని పాదాల దగ్గర నేను ఉంటాను. అతను పార్టీకి బలంగా చేసి నా బీసీ వర్గం కానీ ఓసీ వర్గం కానీ ఎస్టీ వర్గం కానీ ప్రతి ఒక్క ఊరు కూడా నాకు ప్రతిదీ కూడా నాకు తెలుసు, ప్రతి ఏరియా కూడా తెలుసు. అందుకే నేను ఎన్ని ఫోన్లు చేస్తారో నాకు తెలియదు. ఎన్ని ఫోన్లు చేసి తల లెప్పి వచ్చేసి భయం అలాగే కన్నబా గారు ఉన్నారు ధైర్యం నాకు, అంతే. నాకు ఎవరో ధైర్యం కాదు. 5 ఏళ్ల వైకాపా పాలనతో విసిగిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొండబాబు బీజేపీ నగర అధ్యక్షులు గట్టి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు దేశం శెట్టి లక్ష్మీనారాయణతో కలిసి 24వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, గ్లాసు గుర్తుపై ఓటు వేసి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలనతో విసుగు చెందిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన సీఎం జగన్ తన కుటుంబంలోనే నెగ్గలేక చెల్లెళ్లు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నారని అన్నారు. వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలను అమలు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని, కాకినాడ నగరాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, టీడీపీ నగర ఉపాధ్యక్షులు మమతా శ్రీను, నాయకులు పాలిక నాని, పెదపూడి కుమార్, మరియమ్మ, బద్దే శివకుమార్, కంది కృప, పెదపూడి ప్రసాద్, పాలిక సూర్య, శ్రీనివాస్ చౌదరి, మార్గదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు బస్సు రేట్లు పెరిగిపోవడం వల్ల ఊరు ప్రయాణం చేయడం కూడా ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ కూడా. అమ్మవారింటికి వెళ్ళాలన్నా, అత్తారింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా పండుగ టైంలో ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు బస్ ఫ్రీ. అదేవిధంగా చాలామందికి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలే లేవు. వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏ ఉద్యోగం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉద్యోగ భద్రత కల్పించడం కోసం మా ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు మనం ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఓకే, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఖాళీగా ఉంటే ఎవరన్నా ఉద్యోగాలు రాకపోతే ఆ పిల్లలకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇచ్చేలా కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేము తప్పనిసరిగా ఓటేస్తాం బాబు, ఈ ప్రభుత్వం వల్ల మేము అందరూ కూడా పాడైపోయాం, నాశనం అయిపోయాం. అదే మరి ఎస్సీలు ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఎస్సీ కార్పొరేషన్ తీస్తారు బాబు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చేవారు, ఆటో ఇచ్చేవారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు అని చెప్పి ఎస్సీ కార్పొరేషనే లేకుండా చేస్తాడు. ఈరోజు మా నిధులన్నీ దుర్వినియోగం చేస్తారని వాళ్ళు బాధపడతారు. అలాగే బీసీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బీసీ కార్పొరేషన్ తీసేశారు కొండబాబు గారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు ఇచ్చేవారు, ఆర్థికంగా బలపడ్డాం. బీసీ కార్పొరేషన్ తీస్తారు. అలాగే పక్కన పోతే ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ కార్పొరేషన్ తీస్తారు, కాపులు ఉన్నారు, కాపు కార్పొరేషన్ తీస్తారు. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం మీద. డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా. ఈరోజు ఈ రాష్ట్రంలో కాకినాడ ఒకటే కాదు, ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది అక్కడ
తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోట సైకిల్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు ప్రజలు. ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తుందో కమలం గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో రప్పించుకోవాలి, మనం బాగుపడాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం రాబోతుందని మీ ద్వారా తెలియజేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27వ తేదీన ఇంద్రపాలెం గ్రామం ముసలమ్మ తల్లి గుడి వద్ద నిర్వహించనున్న వారాహి సభను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తెలిపారు. కాకినాడ వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. రేపు ఎన్నికల అనంతరం కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. రేపు మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ రూరల్ మండలం ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి గుడి దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద, ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలన్న దాని మీద, ఇటు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి గురించి, అలాగే రాష్ట్రాన్ని ముందు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారన్న విషయాలు మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు మరియు కాకినాడ రూరల్ మండలం రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ సభకు ఇచ్చేసి ఆయన చెప్పే మాటలని సభను విజయవంతం చేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తాం. జనసేన నాయకులు, వీర మహిళలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తుందని కోరుతాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజలను కోరారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా సామలకోట రూరల్ మండలం వీకే రాయవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుష్టపాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారని అన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని రాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగన, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కూటమికి చాలా బలమైనటువంటి గ్రామం వెంకటకృష్ణాపురం. ఎక్కడైతే మనకి మెజారిటీ వస్తా ఉందో, మెజారిటీ జనం ఉన్నారో అక్కడే సమస్యలు ఉంటాయి కామన్ గా. అదే ఒకడే ఉన్నాడు అనుకో, సమస్య ఉంటుంది, ఆడే జెండా పట్టి తిరిగేస్తుంటాడు. ఇక్కడ బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి వెంకటకృష్ణాపురం జనసేనకి కానీ తెలుగుదేశానికి కానీ, అలాగే బీజేపీ కూడా ఇక్కడ కేడర్ ఉంది. వారందరూ కూడా రేపు మన లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారు సహాయం తీసుకుని ఇక్కడ కూటమిగా ఏర్పడడానికి కారణం ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది, యువత భవిష్యత్తు పాడైపోయింది, రైతులకు కూడా సరైన సమయంలో సరైన మద్దతు ధర రావడం లేదు, అనేక కారణాలు ఉన్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ పొత్తు ఏర్పాటు జరిగింది. పొత్తులో భాగంగా మరి రాజప్ప గారికి సీటు రావడం దక్కింది. ఏదేమైనా రాజప్ప గారు పెద్ద మనిషి, ఎందుకంటే చాలా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి 25 సంవత్సరాలు జిల్లా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు జిల్లా వ్యాప్తంగా పరిష్కరించి చంద్రబాబు నాయుడు గారి మనసు గెలిచినటువంటి వ్యక్తి. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజల యొక్క మన్నన పొందినటువంటి వ్యక్తి. మరి ఏదో ఒక వర్గాన్ని దూరం చేసుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజప్ప గారు కాదని ఈ సందర్భంగా మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు చెప్పదలుచుకుంటా ఉన్నాం. మరి ఆయన యొక్క సీనియారిటీ ఖచ్చితంగా అటు జనసేన పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీ నాయకులను కానీ సమపాలనలో గౌరవించి ముందుకు తీసుకెళ్లే దిశగానే రాబోయే రోజులు ఉంటాయని మిమ్మల్ని అందరినీ నమ్మాలని, మరి ఆయన ఉన్న సున్నిత మనస్కుడు మరి రాజప్ప గారు లాంటి పెద్ద ఆయన్ని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికే మనం రాజప్ప గారిని గెలిపించాలని కృత నిశ్చయంతో రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పిఠాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి చేపట్టారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి రామసుందర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులతో సహా మొత్తం 22 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడం జరిగిందని తెలిపారు. 35 నామినేషన్స్ కూడా ఈరోజు మనం స్క్రూటినైజ్ చేశాము. దీంట్లో ఒక క్యాండిడేట్ మనకి సబ్స్టిట్యూట్ క్యాండిడేట్గా మనకు వేయడం జరిగింది. సో మెయిన్ క్యాండిడేట్ నామినేషన్ యాక్సెప్ట్ చేయడంతో ఆ సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ పార్ట్ 1 ఆఫ్ ది నామినేషన్ పేపర్ ఒకటే ఫిల్ చేయడంతో సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ నామినేషన్ రిజెక్ట్ చేశాము. మిగతా 34 సెట్స్ కరెక్ట్గా ఉన్నాయి. అంటే 22 మంది క్యాండిడేట్స్ నామినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. అవన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకు 29వ తారీఖు 3 గంటల వరకు మనకు విత్డ్రాయల్ టైం ఉంది. ఆ విత్డ్రాయల్ అయిపోతూనే మనకి సింబల్స్ అలాట్మెంట్ జరుగుతుంది. అలాగే మనకి ఆ రోజు లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలుగు అక్షరమాల ప్రకారం వాళ్ళ పేర్ల ప్రకారము రిజిస్టర్డ్ పార్టీస్, ఆ తర్వాత రికగ్నైజ్డ్ పార్టీస్, రికగ్నైజ్డ్ పార్టీస్ ఫస్ట్ ఉంటాయి, ఆ తర్వాత రిజిస్టర్డ్ పార్టీస్ నెక్స్ట్ ఉంటాయి, ఆ తర్వాత ఇండిపెండెంట్స్ ఉంటారు. ఈ ఆర్డర్లో మనకు 29వ తారీఖు 3 గంటల తర్వాత తయారవుతుంది. అప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తుంది. ఈ నెల 27వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముసలమ్మ తల్లి గుడి వద్ద జరిగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీకి మద్దతుగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కూరాడ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పంతం సందీప్తో కలిసి ఇంటింటికి తిరిగి ఉమ్మడి పార్టీలైనటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి పంతం నానాజీ జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతి పట్టి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బూత్ కన్వీనర్లు అందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ముందుకెళ్తున్నారు. రేపు ఈవెంట్లో ఈ ప్రాంతం కూడా రావటం జరుగుద్ది. అతి ముఖ్యంగా రేపు 27వ తారీఖు శనివారం నాడు మధ్యాహ్నం 4 గంటలకి ఇంద్రపాలెం గ్రామంలో ముసలమ్మ తల్లి ఆలయం వద్ద ఆ కంపస్ ఏరియాలో మెయిన్ రోడ్డు మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క రోడ్ షో ఉంది. అక్కడికి అశేష జనవాహిని అందరూ కూడా అక్కడికి రావటం, ఆయన యొక్క ఉద్దేశం ఏవైతే రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే చేయగలుగుతాడో అవన్నీ కూడా చెప్పి ఓటర్లందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా కోరేది ఏంటంటే ఆ మహానుభావుడి యొక్క స్పీచ్ రేపు భవిష్యత్తులో ఏ విధమైన కార్యక్రమాలు రాష్ట్రానికి చేస్తారో, ఒక పక్క కేంద్రంలో ఆయన సహచరుడిగా ఉన్నారు కాబట్టి, మోడీ గారికి చాలా అనుకూలమైన వ్యక్తి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు ఏ విధంగా తీసుకొస్తారో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా చేస్తారో, భవిష్యత్తులో 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వం వల్ల నాశనమైన ఈ ప్రాంతం కానీ ఈ ప్రజలను కానీ ఏ విధంగా ఉద్ధరిస్తాడో చెప్పడానికి సిద్ధంగా ఆయన శనివారం వస్తున్నాడు. కాబట్టి ఎక్కడ ఏ ప్రజానీకం ఉన్నా 27వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్న ఆ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఆలకించడానికి రావాలి. ఆయన యొక్క స్పీచ్ యొక్క సారాంశం ప్రతి వారికి తెలియాలి. అక్కడి నుంచి 100% ప్రతి వారు మారి తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఏది ఏమైనా 3 కూటముల ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. త్వరలోనే
మరి జూన్ 4వ తారీఖున కౌంటింగ్, 5వ తారీఖున 6వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలలగంటూ ఆశిస్తూ ఉన్నాం ప్రజానీకం అందరం కూడా. పిఠాపురం ఏలేరు ఆయకట్టు రైతులను ఎండగట్టి 2 టీఎంసీల ఏలేరు నీటిని తాండవ కాలువకు తరలించడం దారుణమని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు రైతులను నెట్టేట ముంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దుయ్యబట్టారు. యూకొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ ను, అదేవిధంగా కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు గురించి 25 కోట్లు కక్కుతుపడి తాండవాకి 3 టీఎంసీ నీరు మన పిఠాపురం రైతుల నీరు ఏలేరు నుంచి తరలించారు. ఇవన్నీ నిలదీసి అడగవలసిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 5 ఏళ్ళలో గీత గారు కనపడ్డారండి ఎవరికన్నా? ఈవేళ మన ఓట్లు ఉన్నాయన్న దృష్టితో ఎలక్షన్లో నిలబడ్డాం కదా అని చెప్పి ఆవిడ వచ్చి పలకరిస్తుంది. అది బాగా గుర్తు చేసుకోవాలి. రైతులు పంటలు మునిగిపోతే కనపడలేదు, పొలాలు ఎండిపోతే కనపడలేదు, ప్రజలు కరోనాతో చచ్చిపోతుంటే కనపడలేదు, మందులు లేక హాస్పిటల్లో ఉన్నా కనపడలేదు, కిట్లు లేకపోయినా కనపడలేదు. ఎప్పుడు కూడా వర్మే కనపడ్డాడు. 1,50,000 మాస్కులు ఇచ్చాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం, వైద్యాలు చేయించాం, ప్రాణాలు తెగించి కరోనా సమయంలో తిరిగాం. ఈవేళ ఆవిడ ఓటుకి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టాలని చెప్పి వంగా గీత గారు నించేదంటే 5 ఏళ్ళు కనపడిన వ్యక్తికి కళ్ళు తిరుగుతాయి. ఎండ నించేదంటే ఏసీ రూమ్లో 5 ఏళ్ళు కూర్చున్నప్పుడు తిరుగుతాయి. అంచేత ఇంకో 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే కళ్ళు తిరగడం కానీ, ఎండను పడిపోవడం కానీ, ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏ రావు. అంచేత ప్రజల్లో తిరగడం ఓడిపోతారు. ఎలాగన్నా ఓడిపోయిన కాడి నుంచి అన్నా మీరు అలవాటు చేసుకుంటే 2009 అన్నా ఏమన్నా అవకాశం వచ్చే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో రేపటి నుంచి మెగా బ్రదర్ నాగేంద్ర బాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ తెలియజేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి అజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో పంచకర్ల సందీప్, జ్యోతుల శ్రీనివాస్, పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ మీటింగ్ తర్వాత మళ్ళా చందుర్తి మీదుగా వెళ్ళి ఫైనల్గా దుర్గాడలో పబ్లిక్ మీటింగ్ అండి. సో రేపు మా జన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం తమ్ముళ్ళకి, వాళ్ళ శ్రేణులకి, అలాగే బీజేపీ శ్రేణులకి, వాళ్ళ నాయకులకి, అలాగే గొల్లప్రోలు టౌను, గొల్లప్రోలు మండలం రూరల్ ప్రజలకి, పిఠాపురం ప్రజానీకానికి అందరికీ కూడా ఈ మీటింగ్స్లో కానీ, రోడ్ షోలో కానీ పెద్ద సంఖ్యలో పాల్గొని వీటిని జయప్రదం చేయమని చెప్పి కోరుకుంటూ, రేపు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ నుంచి కూడా పిఠాపురం ప్రజలు చాలా ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించుకోవాలా, అందరూ కూడా 1,00,000 మెజార్టీ అని మాట్లాడుతూ ఆ దిశగా పయనించడానికి ఇంకా కష్టపడి అందరూ పనిచేస్తామని చెప్తున్న తరుణంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు కూడా రేపు ఒక గొల్లప్రోలు మండలంలో క్యాన్వాస్ చేయడానికి రావడం అందరికీ ఇంకా ఉత్సాహం, ఇంకా ఉత్తేజం నింపుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. సో అందరూ కూడా పెద్ద సంఖ్యలో రేపు జరగబోయే ఈ వరుణ్ తేజ్ ప్రోగ్రాంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ సక్సెస్ఫుల్గా ఇట్ హెస్ బీన్ యాక్సెప్టెడ్. సో ఇంక ఎటువంటి కాంట్రవర్సీలు లేవు. ఖచ్చితంగా కూడా ఇంకా నామినేషన్ ప్రక్రియ అయిపోయింది, స్క్రూటీ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి యుద్ధమే. రేపటి నుంచి ఉన్న ఓట్లంతా బ్యాలెట్ బాక్స్ తీసుకోవాల్సిన ప్రక్రియ మీదే ఉంటాం. ఖచ్చితంగా కూడా అందరి ప్రజల్లో ఏ విధంగా అయితే 1,00,000 మెజార్టీలో ఉన్నా మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని పిఠాపుర వాసుల యొక్క, పిఠాపుర ప్రజల యొక్క కోరిక మనసులో ఉందో దాన్ని పూర్తి చేయాల్సింది మా సహకారం ఎంత కావాలో అన్నీ చేస్తూ ఉంటాం.
కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం పాత గైగలపాడులో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటికి వెళ్లి స్థానిక మేనిఫెస్టోను అందించి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో కూడా 2 మెడికల్ కాలేజీలు ఉంటాయి. మరి కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజీని కూడా స్థాపించి ఇక్కడ ఉన్న యువకుల్ని వైద్యపరంగా కూడా వాళ్ళని వైద్య విద్యార్థులుగా తయారు చేయాలనే ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా మరి నేను ఇందాకే చెప్పాను, ఇక్కడ యువకులు చదువుకుని కూడా మరి ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కానీ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఆ ఫ్యాక్టరీస్లో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. వేరే ఎవరో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ యువత మరి రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళు అంటే పని చేసుకోవడానికి పని లేక వాళ్ళు డ్రగ్స్కి బానిసలై వాళ్ళ కుటుంబాలకి చాలా భారంగా తయారయ్యే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దాలనే ఒక సదుద్దేశంతో, ఒక ఆలోచనతో మేము కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. కాబట్టి మా మంచి ఆశయాన్ని కాకినాడ రూరల్లో ఉన్న ప్రజలందరూ గ్రహించి మాకు సపోర్ట్ చేసి వాళ్ళ జీవితాలని ప్రభావితం చేసి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చే ఒక అవకాశాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీలకు మద్దతుగా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి ఆలయాన్ని సందర్శించి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పంతం నానాజీల గెలుపుకు పూజలు చేశారు. అనంతరం స్థానిక జనసేన పార్టీ నాయకులు యువతతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరినీ గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంసక పాలనతో ప్రజలు వేసారిపోయారని, వైసీపీ దోపిడీ ప్రభుత్వానికి చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు లంకే అచ్యుత్, కర్రి రాజారావు, ఎం జగన్నాథం, ఎం నాగేంద్ర, సత్యవేణి, మానస, లంకే రాము తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపీగా మొత్తం ప్రతి సర్పవరం గ్రామం, కాకినాడ మొత్తం ప్రతి దుక్కులకి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన్ని గెలిపించుకోమని మేమందరూ ఇక్కడికి వచ్చాం. ఇక్కడే కాదు, ప్రతి దుక్కును కూడా ఆయనకి ఎంతోమంది నీరాజనం పలుకుతున్నారు. ఆయన ఎంపీగా వస్తారు, ఎంపీగా వస్తారు, ఎంపీగా వస్తారని అందరూ అంటున్నారు. ఆయన నాయకత్వం వర్ధిల్లాలని నేను మనసారా కోరుకున్నాను. మా ప్రజలు కూడా అందరూ కూడా సర్పవరం గ్రామంలో ప్రజలందరూ కూడా ఎంపీగా తంగెళ్ల శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలని ఎందరో ఆశగా ఎదురు చూస్తున్నారు. జై జనసేన, జై జనసేన. అలాగే పంతం నానాజీ గారు కూడా మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా గెలిపించుకుని 2 గుర్తులు కూడా గ్లాస్ గుర్తులకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాను. జనసేన మీద ఆసక్తితో అతి ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాస్ గారి అభిమానులందరూ కూడా ఏకమై ఇంటింటి ప్రచారానికి ఈ రకమైనటువంటి పాంప్లెట్ ద్వారా ఇంటింటి ప్రచారానికి వెళ్తున్నారు. మరి వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే జనసేన పార్టీ ఎంపీ టికెట్ గెలిచినట్టుగానే మొక్కుకున్నారు లోన. అయ్యా, గెలిచిన తర్వాత వచ్చి మా మొక్కు తీర్చుకుంటామని చెప్పి ఖచ్చితంగా అక్కడ మొక్కుకోవడం జరిగింది. ఎంతో గొప్ప దేవుడైన
ఎంతో చరిత్ర కలిగినటువంటి మహనీయుడైన అలాంటి వ్యక్తికి మొక్కుకున్న తర్వాత అది ఖచ్చితంగా తీరుతుందనే నమ్మకంతో వీరందరూ కూడా ఈ రోజున ముందుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉందంటే వస్తుంటే జెండాలు కనపడినాయి, పాపం తప్పకుండా పక్క నుంచి నడిచి వచ్చారు. వైసీపీ జెండాలు అప్పుడే రోడ్డు మీద వదులుతూనే ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఉదయ శ్రీనివాస్ గారి గెలుపు ఖాయము అని అనడానికి ఉప్పుగానే ఉంటుంది. ఉప్పుగానే ఉంటుందా? పనసదారా తీయగానే ఉంటుంది. 4 సార్లు పోటీ చేస్తున్న ఎంపీ, వైసీపీ ఎంపీ ఓడిపోవడం కూడా అంతే నిజంగా ఉంటుందనేది వాస్తవమైంది. ఆయన ఏ పార్టీ కనపడితే ఆ పార్టీలో చేరడం, ఏది అధికారంలోకి వస్తుంది అనుకుంటే దాంట్లోకి మారడం. మారిన తర్వాత ఈయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైందంటే ఈయన పోటీ చేసిన పార్టీ ఓడిపోతుంది. మన ఎంపీ గారు సునీల్ గారు చేసేటటువంటి ఏ పార్టీలో పోటీ చేస్తే ఆ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ ఓడిపోవడమే అనేది తేటతెల్లమైంది. మా అదృష్టం. అలాంటి ఆయన మాకు పోటీ చేయడం, మా ఉదయ్ గారి మీద పోటీ చేయడం మేము చాలా ఆనందపడుతున్నాం. అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సంసిద్ధులు కావాలని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామలకోట రూరల్ మండలం ఉండూరు గ్రామంకి సంబంధించి మామిళ్ల దొడ్డి వద్ద పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జన నీరాజనాల మధ్య చైతన్య రథంపై చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ దోపిడీదారులను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సంసిద్ధులు కావాలని సూచించారు. హామీలను అడ్డుపెట్టుకుని అధికారం చేపట్టిన జగన్ సర్కార్ 5 ఏళ్లు పూర్తి కావస్తున్నా వాటిపై దృష్టి సారించక 85% హామీలను తొంగలో తొక్కారని పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రాజప్ప చెప్పారు. మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న జగన్ ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ అటుంచితే 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొట్టేలా చేశారని అన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మెగా డిఎస్సీ అని దాన్ని దగా డిఎస్సీగా మార్చారని దుయ్యబట్టారు. ఇసుక విధానాన్ని మారుస్తామని చెప్పి ఇసుకను అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని మాట ఇచ్చి మడమ తిప్పారని తెలిపారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి వారికి సమయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సంసిద్ధులు కావాలని చినరాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాగ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు తొలగించేస్తారని వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఎండి జవహర్ అలీ తీవ్రంగా ఖండించారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పకుండా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసేస్తారన్నటువంటి వార్తల్ని ప్రచారంలో తీసుకొస్తున్నారు. ఈ వార్తలన్నీ కూడా అబద్ధం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా ముస్లింలకు హాని చేసే పనులు ఎప్పుడూ చేయరు. ఉదాహరణకు రిజర్వేషన్ 4% ఇచ్చిన తర్వాత మన ఏపీ హైకోర్టులో అది రద్దు చేయడం జరిగింది. రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారు దాఖలు చేసి పెద్ద లాయర్లను పెట్టి కోట్ల రూపాయలు ఫీజులుగా ఇచ్చి వాటిలో స్టే తీసుకొచ్చి ఆ 4% రిజర్వేషన్ ఏదైతే ముస్లింలు ఈ రోజున లబ్ధి పొందుతున్నారో దాన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కొనసాగించడం జరిగింది. ఇది యథార్థం. ఇది మేము వ్యక్తిగత అనుభవంతో చెప్తున్న విషయం. కాబట్టి అందరూ మిత్రులారా, ప్రత్యేకించి ముస్లిం సమాజానికి తెలియజేసేది ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు కూడా ముస్లింలకు హాని జరగదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ రిజర్వేషన్ల గురించి వీళ్ళు చేస్తున్న వైరల్ వార్తల గురించి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా ముస్లింలకు లబ్ధి చెందే విధంగానే తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని, మనం సుఖశాంతులతో మైనారిటీలు ఈ సమాజంలో ఉండే విధంగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం లౌకికవాదమే ప్రధానమైందన్న విషయాన్ని మరొక్కమారి మీకు గుర్తు చేస్తూ, వాళ్ళు వైరల్ చేస్తున్నటువంటి వార్తలన్నింటినీ కూడా నేను ప్రత్యేకించి ఈ రోజున ఖండిస్తున్నాను.
ప్రజల సహకారం కూడా ఉన్నప్పుడే మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించగలమని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 7వ డివిజన్ రేచర్లపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారో లేదో ఆరా తీశారు. పారిశుద్ధ్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరవుతున్నారో లేదో పరిశీలించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి సేవలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏడీసీ నాగ నరసింహరావు మాట్లాడుతూ ఊపర్ టిప్పర్ వాహనాలు ఇళ్ల వద్దకే వస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రజలు చెత్తను రోడ్లపై వేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అలా చేయవద్దని ప్రజలకు సూచించడం జరిగిందని అన్నారు. హూపర్ టిప్పర్ వాహనాలకు మాత్రమే చెత్తను అందించి నగరపాలక సంస్థకు సహకరించాల్సిందిగా ఏడీసీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏడీసీ వెంట శానిటరీ సూపర్వైజర్ జిల్లాని ఇతర సిబ్బంది ఉన్నారు. నర్సింగ్ విద్య ద్వారా యువతీ యువకులకు దేశ విదేశాల్లో సైతం అనేక ఉన్నత అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇతర దేశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని శిక్షణ ఇస్తున్నామని ఏపీ నర్సింగ్ మిడ్వేవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ కొత్తపల్లి సుశీల పేర్కొన్నారు. కాకినాడ కారుణ్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ క్యాంపింగ్ ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం జరిగింది. కారుణ్య విద్యా సంస్థ చైర్మన్ ఆనంద్ అధ్యక్షత వహించగా ఏపీ నర్సింగ్ మిడ్వేవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొత్తపల్లి సుశీల ముఖ్య అతిథిగాను, కాకినాడ జీజీహెచ్ రిటైర్డ్ ఆర్ఎంఓ డాక్టర్ సుధీర్ విశిష్ట అతిథిగాను, కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ రామకృష్ణ సతీమణి డాక్టర్ వినేల రామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ప్రొఫెసర్ సుశీల, డాక్టర్ సుధీర్, డాక్టర్ వినీల, ఎన్ సంధ్యారాణి, ఆనంద్ కుమార్, విజయలక్ష్మి, అరుణ్ కుమార్, సంధ్యారాణి చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా నర్సింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపింగ్ ల్యాంప్ లైటింగ్ చేయించారు. ఈ సందర్భంగా నర్సింగ్ వృత్తిలో శిక్షణ మెలకువలు నేర్చుకుని సేవాభావంతో ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. నర్సింగ్ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, విద్యార్థులు నిరంతర శిక్షణ, సేవా తత్పరత అలవర్చుకుని వృత్తి ధర్మం పాటించాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు ఉన్నతమైన శిక్షణ అందిస్తున్న కారుణ్య విద్యా సంస్థల అధినేత్రి ఇందుపల్లి వసంతకుమార్ని ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ వినీల మాట్లాడుతూ నర్సులు రోగుల పట్ల దయ, కారుణ్యం, ప్రేమ కలిగి తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి, కారుణ్య విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కాటూరు అబేడిన్ ఆనంద్ కుమార్, విజయ నర్సింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ వైరాల విజయలక్ష్మి, ఇండియన్ ఇన్వెస్టిగేషన్ కౌన్సిల్ అడ్మిన్ గురిందపల్లి అరుణ్ కుమార్, ప్రముఖ న్యాయవాది సత్యజ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. So I am very much delighted to attend this lamp lighting and as well as graduation ceremony. Mr. Anand was invited to attend this program. So whenever I go to this lamp lighting and graduation ceremony, so I feel like so the budding roses in the garden of nursing profession, because you are like a budding roses. You are going to excel in the nursing profession, and those who are entering and those who are chosen the nursing profession as a career, so always that is the best decision I can say, and you are blessed with God, so that is the reason you have chosen this profession. Congratulations all of you, those who have selected this profession and as well as those who are going out for career opportunities in a nursing field. Once again, congratulations. That means the educational, in every family member, so there is a huge education, and not only that, say every family there is a one nurse, I think, maybe there. By seeing that family, other family members of that particular family will impress and inspire and they motivate to work abroad. In that stage, I mean, third, 3 or 4 generations of the nursing people are there in US. So from seeing one family, this family will be motivated and inspired and they will go and go and go. So that is the reason because so the people are more in abroad from Kerala state. So you are entering into a very
responsible job. You are dealing with human beings. Please don't forget that. How patience towards patient. You are in a budding stage. You are in a budding stage. You take guidance from your seniors. If you don't know anything, if you don't know something, you take guidance from your seniors. At the same time, try to teach new things to your juniors. Try to practice the new procedures. You don't know how to put catheter, male catheter. You practice that with the help of your seniors. Try to learn new things. At the same time, my request, ఎప్పుడు కూడా పేషెంట్ మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత పేషెంట్ మీద ఎప్పుడు చిరాకు పడవద్దు. ఎప్పుడు చిరాకు పడవద్దు. డాక్టర్స్ వస్తారు, మార్నింగ్ వస్తారు, 9 o'clock రౌండ్స్ వేస్తారు, వెళ్ళిపోతారు. మ్యాక్సిమం దే విల్ స్పెండ్ 15 to 20 minutes ఒక పేషెంట్ దగ్గర ఉండేది. మిగతా టైం అంతా నర్సెస్ ఉంటారు అక్కడ. పంచభూతాలలో ఒకటైన నీటిని పరిరక్షించుకోవాలని, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం, పశువుల చలివేంద్రాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అతిథులకు, కార్యకర్తలకు, సభ్యులకు, బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. పశువుల చలివేంద్రం వద్దకు వచ్చిన ఆవుకు స్వామివారు ఆహారం, నీరు అందజేశారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మాట్లాడుతూ ఆధునిక యాంత్రిక ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మానవాళికి ఈ మండు వేసవిలో మంచినీరు, మజ్జిగ, చలివేంద్రాలతో పాటు నోరు లేని పక్షులకు, పశువులకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక చలివేంద్రాలను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి నృపిక అధ్యక్షుడు పి. సుబ్రహ్మణ్యం, జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ, రిటైర్డ్ ఆర్టీఓ రామచంద్రరావు, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ పద్మనాభం ముఖ్య అతిథులుగా వచ్చి ప్రసంగించారు. పాలడుగు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్ ఉమర్ అలీషా స్వామి సేవలను అభినందించారు. సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఉమర్ అలీషాను దయాస్వరూపులుగా, దైవ స్వరూపంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, పీఠం కమిటీ సభ్యులు సలాది రమేష్, మండా ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, పేరూరు బాబ్జీ, అన్నపూర్ణ, కె వీరభద్రరావు, మరిసె నాగేశ్వరరావు, అమ్మాజీ దంపతులు, చిల్ల వెంకటరెడ్డి, షేక్ అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు వారికి ఆశీస్సులు అందజేయాలి అని చెప్పి ఆ భగవంతుడిని అవి అర్థిస్తూ ఉంటాయి. ఆ విధంగా మనం ప్రత్యక్షంగా భగవంతునికి సేవ చేయలేకపోయినా మనం ఈ రూపంగా పశుపక్షాదులకు దాహార్తిని తీర్చి వాటికి కావలసిన ఆహార పదార్థాన్ని సమర్పించి భగవంతునికి సేవ చేసుకున్నట్లుగా మనం భావించుకోవచ్చు. ఇటువంటి మహోన్నతమైనటువంటి సేవ నుంచి మరొక సేవ ఎక్కడ దొరకదు, లభించదు. అంచేత మనం భగవంతుని ఆలయంలో భగవంతుని అర్థించే సేవ కన్నా పశు పక్షాదులకు దాహార్తిని తీర్చి ఈ వేసవిలో ఆ యొక్క సేవ చేసుకోవటం అది గొప్ప విశిష్టతగా భగవత్ సేవగా తెలియబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క ఇంటి ముందు కొన్ని పాత్రల్లో కొన్ని మంచినీళ్లను, ఆహార పదార్థాలను పెట్టినట్లయితే అవి స్వీకరిస్తాయి. మనం మనుషుల కొరకు మనం ప్రతి ఒక్కరం కూడా మన గ్రామ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకుని దాహార్తిని తీర్చడానికి మనం కృషి చేయవలసి ఉంటుంది. ఒకటి చెందిందే భగవద్గీతలో కూడా ఆయన ఏం చెప్పాడంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శిత. అంటే ఎవరైతే
తనను అన్ని జీవరాశుల యొక్క ఆత్మగాను భావిస్తాడో, అన్ని జీవరాశుల్లో తనను చూసుకుని ఏ జీవరాశికి ఏ నష్టం జరిగినా తనకి జరిగినట్టుగా భావిస్తూ ఉంటాడో వాడే పండితుడు అని భగవద్గీత చెప్పడం జరిగింది. అదేదో డిగ్రీలు బట్టి ఇంకోటి బట్టి రాదు. ఇవాళ ఉమరాలి షా గారు వారి భక్తులు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్యాన్స్ అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం ఇదే. మనతో పాటుగా జంతువుల్ని వీటన్నిటికీ కూడా సమభావంతో తన యందున్ అఖిల భూతముల యందున్ సమహితత్వమును చెరగువాడు వాడు పండితుడు. ఎవరైతే తన పట్ల మిగిలిన జీవరాశుల పట్ల కూడా ఆ సమభావం ఒకటే మనందరం అనే భావంతో ఉంటాడో వాడే మహాపండితుడని మనందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని సార్ చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యం గారు ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాం మనందరిది అదృష్టం. పాల్గొనే వాళ్ళం పిఠాపురంలో ఇద్దరం కలిసి మాట్లాడే సందర్భాలు 1 డజన్ అయినా ఉంటాయి. అట్లా వారి కుటుంబం గురించి బాగా తెలుసు. వారి మతం కాని మతం అదన్నా కూడా నాకు విశేషమైన గౌరవం. ఎందుకంటే మతం కంటే మానవత్వం గొప్పదని, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్నని ఇది డాక్టర్ ఎంఎన్ రాయ్ వాళ్ళ హ్యూమన్ రాడికల్ మతం. నేను ఆ కోవకు చెందిన వాడిని. నేను దేవుణ్ణి దేవుణ్ణి ఎప్పుడు పూజించను కూడా. కానీ నాకు చేతనైంది ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. అట్లా వీరి మతం సర్వమానవ సభ్రతత్వం. అంటే ఫలాని హిందూయిజం అని ముస్లిం అని అట్లా ఉండదు. మానవుడికి సేవ చేయాలి, అదే వారి మతం. నా మతం కూడా అదే. అంచేత వారి మతం అన్నీ కూడా నా మనసుకు చాలా దగ్గరైనవి. బర్రి నాగేశ్వరరావు పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవం సందర్భంగా బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ అన్నమ్మఘాటి సెంటర్లో గల ఐస్ ఫ్యాక్టరీ వద్ద బర్రి నాగేశ్వరరావు పాలిపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవం పురస్కరించుకుని మజ్జిగ చలివేంద్రం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్టీ అధ్యక్షత వహించగా మహాలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా 3వ ఏడాది బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు పి భారతి, సత్యశాంతి, సభ్యులు సత్యవేణి, వినయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థాపకులైన మహాలక్ష్మి గారు వచ్చి ఆవిడ మంచి సోషల్ యాక్టివిస్ట్, అటువంటి మంచి వ్యక్తి చేత ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మా ట్రస్ట్ ద్వారా ఈ 3వ సంవత్సరం సందర్భంగా ప్రారంభిస్తాము. ఉచిత వైద్య క్యాంపెయిన్లు చేయడం అన్నది, అలాగే బ్యాంకుకి ఉచిత కోచింగు, ఇలాగే సమ్మర్ క్లాసెస్, అన్నదానాలు, ఇలాగ కార్యక్రమాలు ఎన్నో మేము అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తాము. మా ట్రస్ట్ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా ట్రస్ట్ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందిస్తున్న ప్రింట్ మీడియాకి, పత్రికా విలేకరులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. వేసవి తాపంతో అల్లాడిపోతున్న బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు డాక్టర్ రాయవరపు సత్యభామ కళావేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ రాయవరపు సత్యభామ తెలిపారు. కాకినాడ జగన్నాథపురం చర్చి స్క్వేర్ పార్క్ వద్ద గల రెయిన్బో చిల్డ్రన్ హోమ్ వద్ద హోప్ ఫర్ చేంజ్ రెయిన్బో చిల్డ్రన్ హోమ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ రాయవరపు సత్యభామ కళావేదిక సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చిల్డ్రన్ హోమ్ వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ బాటసార్లు దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లక్ష్మీ నాగేంద్ర మాట్లాడుతూ డాక్టర్ సత్యభామ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి శ్రీకృష్ణ పరివార్ సంస్థ తరపున గ్లాసులను అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీదేవి, మణి, హేమలత, రత్నం, రాజు, డేవిడ్, సాయి, మణి పాల్గొన్నారు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్నతమ్ముల బంధాలు చాలా వరకు కనుమరుగుతున్న సమయంలో ఈరోజు మా నాన్నగారిని కందాల సుబ్బారావు గారి యొక్క అమ్మాయిని, నేను రెండో అమ్మాయిని. అయితే
ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి. ఎందుకంటే మనం చేసే కార్యక్రమం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ సేవకి మనం అందరూ అర్హులే. భగవంతుడు మనం ఏదైతే చేయిస్తున్నాడో దాన్ని మన చేదోడు వాదడిగా కొత్తైనా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈరోజు రెయిన్బో సెలెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ గారు, అలాగే శ్రీ చారిటబుల్ ట్రస్ట్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో మణి అందరూ కలిసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాము. ఎందుకంటే మండిపోతున్న ఎండలు, ఇలాంటి సమయంలో చాలా వరకు దాహాలు తీర్చాలి. మనం దాహాలు అనేది చాలా ప్రధానం. చాలా మంచి ఎండలు ఇక జగన్నాథపురం అన్నబాబు గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా మేము ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే తండ్రి పుట్టినరోజు సందర్భంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఒక మనిషికి దాహాలు తీర్చడం చాలా ప్రధానం అనుకుని ఈరోజు కార్యక్రమం చేస్తాము. అందరికీ కూడా సంతోషంగా వచ్చి వాళ్ళ ఆశీస్సు మాకు ఇవ్వాలని మేము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. ఈరోజు స్థానిక జగన్నాథపురం దగ్గర మధ్య పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన రాయవరపు సత్యభామ కళావేదిక సౌజన్యంతో రాయవరపు సత్యభామ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి క్లాసులో సహకరించిన శ్రీకృష్ణ పరివార్ కుటుంబ సభ్యులు రాజ్య పుట్టిన సందర్భంగా ఈరోజు క్లాసులో జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకినాడ మధ్వ సభ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించబడిన బృహతి సహస్ర యాగంలో సేవలందించిన కమిటీ యువజన విభాగం అధ్యక్షులు మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ దంపతులను మధ్వ సభ కమిటీ యాగ ప్రసాదంతో నూతన వస్త్రాలు అందించి సన్మానించారు. అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ బృహతి సహస్ర యాగ ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని ఉత్తరాది మఠ యతివరేణ్యులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీకి అందజేసి వారిచే ఆవిష్కరింపచేయడమే కాక ప్రత్యేక ఆశీస్సులను కమిటీ సభ్యులకు యాగ సేవా కార్యకర్తలకు అందించడంలో మధ్వేష్ విశేష కృషి చేశారని కొనియాడారు. యాగ సేవాకర్తలకు అందించడంలో మధ్వేష్ విశేష కృషి చేశారని కొనియాడారు. కమిటీ కార్యదర్శి కోపెల శేషగిరిరావు మాట్లాడుతూ బృహతి సహస్ర యాగ నిర్వహణ బాధ్యతను ఉత్తరాది మఠ ప్రత్యేకాధికారి సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్ స్వీయ పర్యవేక్షణలో జరగడం, అందులోనూ వివిధ ప్రాంతాల నుండి సుధా పండితులు ఈ క్రతువులో భాగస్వామ్యం వహించడం మేమంతా చేసుకున్న అదృష్టంగా ప్రస్తావించారు. యాదగిరి మధ్వేష్ మాట్లాడుతూ మాధ్వ గృహస్థుల ఆధ్యాత్మిక ప్రగతిని ఆకాంక్షించే కమిటీ సభ్యులు ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడమే తన ప్రథమ కర్తవ్యంగా ప్రస్తావించారు. మాధ్వ పౌరహిత్యంతో పాటు మధ్వసభ కమిటీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయడమే గురుదేవులు మరియు జననీ జనకులు నేర్పించిన అంశాన్ని శిరోధార్యంగా భావిస్తున్నానని చెప్పారు. బృహతి ప్రసాద వస్త్రాన్ని అందించి అభినందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, జమ్మి కృష్ణారావులు సత్కరించిన వారిలో ఉన్నారు. ఒకే వ్యక్తి తన పూర్వ 2 అవతారాలతో లోకహితకారకుడైన లోక రక్షకుడైన జ్ఞానప్రదుడైన రామకృష్ణ వేదవ్యాసాది రూపములను స్తుతిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆయన్ని సంతోషపరిచారు. దాన్ని చూచిన త్రివిక్రమ పండితాచార్యుల వారు ఆశు కవిత్వంగా ఆ వాయుదేవుల వారిని స్తోత్రం చేయడము, ఆ స్తుతియే వాయు స్తుతిగా మనకు ఆచార్య సంప్రదాయంలో విశేషంగా మనం దాన్ని అందరూ పాలన చేసుకుంటాం. ఆ విధానంలో ఇవాళ బహుశా మనకు అదే క్రమంలోనేనేమో ఒకే మంత్రంతో 3 సార్లు ఇక్కడ అభిషేక అర్చన ఆహుతి 3 జరుగుతున్నవి. ఎవరెవరి యోగ్యతానుసారంగా వారు ఆహుతి వేయడం జరిగింది. ఒకడు ఒకే ఆహుతి వేసి ఉండొచ్చు, 2 ఆహుతులు వేసి ఉండొచ్చు, 2 తులసి కాష్టాలే వేసి ఉండొచ్చు, 10 వేసి ఉండొచ్చు. అది వారి వారి యోగ్యతానుసారంగా భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అవకాశం. ఒక నమస్కారం చేయమని చెప్పడం జరిగింది. చాలా మంది దాన్ని చేస్తూ వచ్చారు. ఇక చివరికి మిగిలింది కేవలం 100 నామాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాత కొత్త కలయికతో ఒక నిర్మాణాత్మకమైన మంచి పనిని అందరూ కలిసి చేద్దాం. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, రూరల్ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఉద్ఘాటన.
విజనరీ లీడర్ చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వనమాడి కొండబాబు స్పష్టం. ఈ నెల 27న జరగబోవు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభను విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ పిలుపు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజలకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.